హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను ఆస్ట్రేలియాలో నా ఫ్రెండ్ని మీకు చూపించబోతున్నాను. ఎవరా నా ఫ్రెండ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, అంట్లతో మెషిన్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే నేను డిష్ వాషర్ని ఫస్ట్ టైం చూసినప్పుడు లేదా ఫస్ట్ టైం వాడినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగానే నా ఎక్స్పీరియన్స్ చాలా ఫనీగా ఉందన్నమాట. డిష్ వాషర్ గిన్నెలన్నీ ఇక్కడ ఉన్నాయి, డిష్ వాషర్ ఇక్కడ ఉందన్నమాట, కింద ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 99% అన్ని ఇళ్లల్లో డిష్ వాషర్ ఉంటుందన్నమాట. ఏదో 1% చెప్పలేం, కానీ రెంటెడ్ హౌస్ తీసుకున్నా లేకపోతే ఎయిర్బిఎన్బి తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా డిష్ వాషర్ అయితే కంపల్సరీ ఇస్తారు. నేను ఆస్ట్రేలియా వచ్చే వరకు ఎప్పుడు డిష్ వాషర్ని చూడలేదు, వాడలేదండి. ఆస్ట్రేలియాకి వచ్చాకే ఫస్ట్ టైం చూడటం నేను డిష్ వాషర్ని. డిష్ వాషర్ వాడడం కంటే ముందు వరకు నా ఫీలింగ్ ఎలా ఉండిందంటే డిష్ వాషర్ కంటే కడుక్కోవడం చాలా ఈజీ అని అనిపించింది నాకు. కానీ తర్వాత మేము ఆస్ట్రేలియాకి వచ్చాక నాకు ఆ ఒపీనియన్ చేంజ్ అయిందనమాట. అది ఎందుకు అనేది పని చేస్తూ మాట్లాడదాం అన్నాను, కానీ నా సౌండ్ కన్నా వాటర్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అందుకని దాన్ని మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ చేస్తున్నాను. మనము డిష్ వాషర్లో వేసే ముందు గిన్నెల్లో నుంచి ఫుడ్ వేస్ట్ అంతా తీసేయాలన్నమాట. నేనైతే కొంచెం సేపు షింక్లో నానబెడతాను అనమాట. అంటే ఇట్లా మొత్తం ఎంటీ చేసేసి దీన్ని ఇట్లా బోర్లా వేయాలి మనం డిష్ వాషర్లోకి. అయితే డిష్ వాషర్లో కింద ఇంకా పైన 2 ఫ్యాన్స్ లాంటివి ఉంటాయి, అవి తిరిగి మన గిన్నెలు క్లీన్ చేస్తాయి అన్నమాట. ఈ గిన్నెలతో మేము మెషిన్తో అడ్వాంటేజ్ ఏమంటే ఇది నార్మల్ వాటర్తో పాటు హాట్ వాటర్తో కూడా క్లీన్ చేస్తుంది అనమాట. సో దట్ మనకు ఇంకా బాగుంటుంది. నేను డిష్ వాషర్ ఫస్ట్ టైం వాడినప్పుడు అయితే వేశాను, గిన్నెలు అవ్వకుండానే అది చెడిపోయింది అనమాట. సో ఇంకా నాకు ఎంత టెన్షన్ అంటే నేను ఏదో రాంగ్ వేసేసాను, అందుకే అది చెడిపోయింది అని చాలా భయపడిపోయాను. మెకానిక్ వచ్చి చెక్ చేసి ఇది మెషిన్ ప్రాబ్లం అని చెప్పే వరకు నాకు డౌటే ఉండిందనమాట. అబ్బా నేను చెడగొట్టేశాను అనే ఫీలింగే ఉండింది నాకు. ఇదిగోండి, నేనైతే నా డిష్ వాషర్ లోడ్ చేసేసాను. ప్లేట్స్ అన్నీ ఇట్లా ర్యాక్ లాగా ఇస్తారు, మనం ఈ ర్యాక్స్లో ప్లేట్స్ పెట్టాలి. తర్వాత ఇక్కడ సైడ్స్కి చిన్న చిన్న కప్స్ పెట్టుకోవడానికి, గ్లాసెస్ పెట్టుకోవడానికి ఉంటాయన్నమాట. ఇవి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందికి పైకి. తర్వాత ఇక్కడ ఇది స్పూన్స్ పెట్టుకోవటానికి, ఇదిగోండి స్పూన్స్, గెరిటెలు అట్లాంటివి అవన్నీ పెట్టుకున్నాను నేను దీంట్లో. నెక్స్ట్ ఈ సైడ్ పార్ట్ కూడా ప్లేట్స్ కావాలంటే ప్లేట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే గిన్నెలు కావాలంటే గిన్నెలు పెట్టుకోవచ్చు. నేను అక్కడ అన్ని గిన్నెలు బోర్లు వేసాను చూడండి. అన్నీ ఇట్లా బోర్లా వేయాలన్నమాట, స్ట్రైట్గా పెట్టకూడదు, అన్నీ ఇట్లా బోర్లేసే ఉంచాలి. ఇదిగోండి, టీ గిన్నె ఈ రేంజ్లో ఖాళీ చేసి కడగడానికి వేయాలి. ఇంకా నాకు అప్పుడు ఏమనిపిస్తుందంటే దానికన్నా మనం కడుక్కోవడం బెటర్ అని నాకు అనిపిస్తుంది. కానీ ఆయిల్ మరకలు, జిడ్డు, పికిల్స్వి అవన్నీ నీట్గా పోతాయి అన్నమాట పోవడానికి. నాకు డిసడ్వాంటేజ్ ఏమనిపిస్తుందంటే ఇట్లా సిల్వర్ గిన్నెలు బ్లాక్ అవుతాయేమో అని అనిపిస్తుంది నాకు కడగడానికి వేస్తే. తర్వాత ప్లాస్టిక్ వేయాలి అంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఇంకా పెద్ద పెద్ద గిన్నెలు వేయడానికి ప్లేస్ సరిపోదు అనమాట. మనం జనరల్గా ఇండియన్ కుకింగ్లో వాడే పెద్ద పెద్ద బేసన్లు, కడాయిలు అట్లాంటివి అయితే పట్టవు. ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ మనకు లిక్విడ్ కానీ లేకపోతే డిష్ వాషింగ్ పౌడర్ కానీ అవి వేసుకోవడానికి డిష్ వాషింగ్ పౌడర్స్ దొరుకుతాయి, క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి. నేనైతే ప్రస్తుతానికి పౌడర్ యూస్ చేస్తున్నాను. ఈ పౌడర్ని ఇక్కడ ఈ డిస్పెన్సర్లో వేయాలన్నమాట. మనం వేసేసి క్లోజ్ చేసేసి మనకు ఎట్లా వాషింగ్ మిషన్లో టైప్స్ ఉంటాయి కదా, నార్మల్, హెవీ, ఇది మనం సెట్ చేసుకోవాలి. నేనైతే ఫాస్ట్ మోడ్ ఇంకా ఎకోలో పెట్టుకున్నాను. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 33 minutes చూపిస్తాను చూడండి. ఇది మనం ప్లే చేస్తే ఇంకా దాని పని అది చేసేసుకొని మనకు మంచిగా గిన్నెలు రెడీ అయిపోతాయి అన్నమాట. మీన్వైల్ ఈ గిన్నెలని మనం కడుక్కుందాం. చూసారు కదా నా డిష్ వాషర్ స్టోరీ. అన్ని గిన్నెలు ఏమి డిష్ వాషర్ క్లీన్ చేయదండి, కొన్ని మనం కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ అల్యూమినియంవి, సిల్వర్ గిన్నెలు అవైతే మనం డిష్ వాషర్లోకి వేయటం వేస్ట్. నాకు అవి నల్లబడిపోతాయేమో అని అనిపిస్తుంది. నావి ఇంకా అవ్వలేదు, కానీ జనరల్గా నల్లగా అవుతాయేమో అని అనిపిస్తుంది. తర్వాత
మామూలు ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇట్లా, అట్లాంటివి కూడా వేసేటప్పుడు కొంచెం సేఫ్, డిష్ వాషర్ సేఫ్ అని రాసుంటారు. అట్లాంటివి అయితే మనం వేయచ్చు అనమాట. నేను అందుకని చూసుకొని వేస్తాను ప్లాస్టిక్ ఐటమ్స్ వేసేటప్పుడు. తర్వాత మిక్సీ జార్స్ అవి కూడా బాగానే క్లీన్గా వెళ్తాయని చెప్తారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంకా కొత్త కదా, కొత్త మిక్సీ అని జాగ్రత్తగా వాడుకుంటున్నాను. అదైతే డిష్ వాషర్లో ట్రై చేయలేదు. మన డిష్ వాషర్ అయితే దాని పని అది చేసేసింది, నీట్గా కడిగేసింది అనమాట గిన్నెలన్నీ. ఇదిగోండి నేను అన్నీ అరేంజ్ చేసినవన్నీ క్లీన్ అయిపోయినాయి, కనిపిస్తుంది కదా. పికిల్ మరకలు, తర్వాత ఈ టీ వడబోసేది కూడా చాలా క్లీన్గా అవుతుందన్నమాట. కానీ మనకి కొంచెం ఫుడ్ వేస్టేజ్ అవన్నీ నీట్గా తీసేసి అవన్నీ వేస్తే అప్పుడు క్లీన్ అవుతుంది. ఇంకా ఏవైనా ఇట్లా గాజు ఐటమ్స్ కానీ లేకపోతే పింగాణి వస్తువులు ఉంటాయి కదా, అవైతే చాలా క్లీన్గా వెళ్తాయి. ఇక్కడ నేను టీ గిన్నె చూపిస్తున్నాను చూడండి, మీకు చూపించాను కదా, మొత్తం తీసేసి క్లీన్ చేశాను. ఇప్పుడు ఇట్లుందనమాట. మొత్తానికి నా గిన్నెలు అయితే రెడీ అయిపోయినాయి. శ్రిత వచ్చింది చూడండి మనకి హెల్ప్ చేయడానికి. మీకు ఇట్లే మీ డిష్ వాషర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేసినప్పుడు ఫస్ట్ చూసినప్పుడు కానీ వాడినప్పుడు కానీ మీకేమనిపించింది అన్నది మీరు చెప్పండి. ఓకేనా? ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. నేను ఇది క్యాజువల్గా రికార్డ్ చేశాను. మీకు ఒకవేళ డిష్ వాషర్ గురించి ఇన్ డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. బాయ్.